వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. సిబిఐ కథనం ప్రకారం వివేక హత్యకు కుట్ర పన్నింది వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డి. హత్యా స్థలంలో ఆధారాలు చెరిపేయడంలో కూడా కీలక పాత్ర ఆయనదేనని సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. తండ్రి అరెస్టు కాగానే ఇక అవినాష్ అరెస్టు ఇప్పుడో కాసేపట్లో అన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. భాస్కర్ రెడ్డి అరెస్టు మరుసటి రోజే ముందస్తు బెయిల్ కోసం అవినాష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అవినాష్ తండ్రి అరెస్టు వార్తతో పాటే ముఖ్యమంత్రి జగన్ అనంతపురం, కడప జిల్లాల పర్యటన రద్దయిన వార్త కూడా వెలువడింది. దానికి కారణం ఏంటో అధికారికంగా వెల్లడించలేదు. తర్వాత లండన్లోని కుమార్తె దగ్గరకు జగన్ దంపతులు 21వ తేదీన బయలుదేరాల్సిన ప్రయాణం కూడా రద్దయింది. ఈ అరెస్ట్ అనంతరం జగన్ తాడేపల్లి నివాసానికి ఒక అతిథి విచ్చేశారు. ఆంధ్రజ్యోతి ఈ సంగతి బయటపెట్టింది. వివేక హత్య కేసు నుంచి బయటపడేందుకు విజయ్ కుమార్ స్వామి అనే కర్ణాటక లాబింగ్ మాస్టర్ను జగన్ ఆశ్రయించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. జగన్కు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త చింతా శశిధర్ ఆయన్ను మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చినట్లు ఆ పత్రిక తెలిపింది. టీటీడీకి జగన్ ప్రభుత్వం నియమించిన 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల్లో ఈ విజయ్ కుమార్ కూడా ఒకరు. అవినాష్ను హత్య కేసు నుంచి తప్పించేందుకు విజయ్ కుమార్ను పిలిపించారని ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేయగానే తిరుమల ఆలయంలో వీవీఐపీలతో విజయ్ కుమార్ ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వాటితో పాటే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఈనాడు రామోజీరావును తిట్టిపోశారు. విజయ్ కుమార్ మామూలు మనిషి కాదని, అద్భుత శక్తి సంపన్నుడని సెలవిచ్చారు. జగన్కు ఆయనతో ఆశీర్వాదం ఇప్పించేందుకు తానే ఏర్పాటు చేశానని చెబుతూ లాబింగ్ అంటూ వార్తలు రాసినందుకు ఎల్లో మీడియాను సుబ్బారెడ్డి యథాశక్తి దునుమాడారు. ఆశీర్వచనం ఇవ్వటానికి 6 గంటలు పట్టిందా అన్న ప్రశ్న వెంటనే తలెత్తింది. జవాబు లేదు. సుబ్బారెడ్డి మాటలతో కనీసం ఒక విషయంలో స్పష్టత వచ్చింది. రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి పెద్దలు తిరుపతి వచ్చినప్పుడు విజయ్ కుమార్ అక్కడే ఉండటం, వారితో పాటు ఫోటోల్లో కనపడటం సుబ్బారెడ్డి గారి పుణ్యమేనని తెలిసిపోయింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసినా కానీ విజయ్ కుమార్కు తిరుమలలో ఎదురులేని స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారో అర్థమైపోయింది. దేశంలోని పుణ్యక్షేత్రాల్లో తిరుమలకు ఉన్న ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్దవాళ్ళైనా కొండెక్కి వెంకన్న ముందు క్షణం నుంచుంటే చాలనుకుంటారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తిరుమల క్రేజ్ను దేశ రాజధానిలో ప్రత్యేకించి న్యాయ వ్యవస్థలో తనకు అనుకూలంగా లాబింగ్ కోసం ఉపయోగించుకుంటున్నారన్న విమర్శ గట్టిగా వినపడింది. తాను వచ్చిన వెంటనే ధర్మారెడ్డిని మళ్ళీ డిప్యుటేషన్పై తీసుకురావటం ఈ విమర్శకు బలం చేకూర్చింది. తిరుమల వచ్చే పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకుని అవసరం ఉన్నప్పుడు వారి పలుకుబడిని జగన్ కోసం వాడటంలో ధర్మారెడ్డి కీలక పాత్ర పోషిస్తారన్నమాట. తండ్రి హత్య కేసుకు సంబంధించి మొదట్లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులను కలవాల్సి వచ్చినప్పుడు ధర్మారెడ్డి ఢిల్లీలో తనను వెంట తీసుకెళ్లారని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా ఆ మధ్య చెప్పారు. మీడియాలో ప్రముఖంగా వచ్చిన ఈ లాబింగ్ విమర్శకు జగన్ క్యాంప్ ఏనాడు స్పందించలేదు. విజయ్ కుమార్ విషయం మీడియాలో రాగానే మాత్రం సుబ్బారెడ్డి స్పందించారు. బహుశా వివేక హత్య కేసుతో లింకు కలిపినందుకు కాబోలు.